ఒకసారి హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. గీతా సందేశం కార్యక్రమానికి పాల్గొనడానికి విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు. ఈరోజు మనం ఇప్పటి వరకు దాదాపు 4 అధ్యాయాలు చర్చించుకున్నాం భగవద్గీతలో. ఈరోజు 5వ అధ్యాయం చర్చించుకోబోతున్నాం. సో ముందుగా మంగళాచరణంతో మొదలు పెడదాం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నామశ్రేష్టం మనుమపి శచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాతురిం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతుకీం విదదతో హృత్కాయ వాగ్భిః సదా శ్రీలాన్ సద్గుణపుంజకేలి నిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని పత్యక్షితో ఆజానులంబితభుజౌ కనకావదాతో సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. జయతాం సురతౌ భంగో మమ మందమతేర్గతి మత్సర్వస్వపదాంబోజౌ రాధామదనమోహనౌ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. హరే కృష్ణ. ఇప్పటివరకు మనము 4 అధ్యాయాలు చర్చించుకున్నాం. మొదటి అధ్యాయంలో అర్జునుడు ఏమంటున్నాడు? నేను యుద్ధం చేయను. ఎప్పుడైతే తన బంధుమిత్రులను చూశారో ఆ యుద్ధ క్షేత్రంలో, అప్పుడు నేను యుద్ధం చేయను అని పలు రకాలమైన కారణాలు చెప్పాడు. అప్పుడు తర్వాత భగవంతునికి శరణాగతుడై నీవే నాకు చెప్పు నేనేం చేయాలి అని అడగగా భగవంతుడు నువ్వు యుద్ధం చేయాలి, ఆత్మతత్వం తెలుసుకొని యుద్ధం చేయి, నీ స్వధర్మం క్షత్రియ ధర్మం నీ స్వధర్మం కాబట్టి అది పాటించి యుద్ధం చేయి, బుద్ధియోగం ఆచరిస్తూ యుద్ధం చేయి అని పలు రకాలుగా చెప్పాడనమాట. తర్వాత 3వ అధ్యాయంలో ఆ కర్మయోగం ఆచరించు యుద్ధం చేయి, మిథ్యాచారుడు కాకుండా నీ కర్తవ్యం పాటించి నువ్వు యుద్ధం చేయి. తర్వాత కర్మయోగ విధానము ఆ యజ్ఞచక్రము మొత్తం చెప్పాడనమాట భగవంతుడు. తర్వాత లోక సంగ్రహం కోసమైనా నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పాడు. తర్వాత నిన్న మనం చర్చించుకున్నాం 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో జ్ఞానంతో కర్మయోగం ఆచరించి యుద్ధం చేయని చెప్పాడు. ఈ నిష్కామ కర్మయోగం చాలా పురాతనమైంది. నేను అంతకుముందు వివస్వానికి చెప్పాను, విశ్వంతునికి చెప్పాను అని చెప్పగా, నీవు అంతకుముందు మన ఇద్దరం సమౌజ్యులం కదా, నువ్వు అంతకుముందు ఎలా ఉన్నావంటే భగవంతుడు అప్పుడు నా జన్మకర్మలు దివ్యమైనది, ఈ విషయం తెలుసుకున్న వాళ్ళకు కూడా జన్మకర్మలు ఉండవు అని చెప్పాడు. తర్వాత కర్మ, అకర్మ, వికర్మ వీటి గురించి భగవంతుడు చెప్పాడు.
బుద్ధిమంతుడు నిష్కామ కర్మాచరణం ఎలా చేస్తాడో అది కూడా చెప్పాడు. తర్వాత ద్రవ్యమైన యజ్ఞం కంటే జ్ఞానమయమైన యజ్ఞమే శ్రేష్టమని కూడా చెప్పాడు. జ్ఞానయోగ వైశిష్ట్యం కూడా భగవంతుడు చెప్పాడు. మనం ఇందులో 4వ అధ్యాయంలో భాగంగా 12 రకముల యజ్ఞాలు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 5వ అధ్యాయము. ఈ 5వ అధ్యాయానికి చాలా మంది ఆచార్యులు సన్యాస యోగం అని పేరు ఇచ్చారు. బ్రహ్మజ్ఞాన యోగం అని కూడా కొందరు ఇచ్చారు. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు కర్మయోగం అని పేరు ఇచ్చారు. ఎందుకంటే ఇందులో కర్మయోగ యొక్క వైశిష్ట్యం తెలిపారు కాబట్టి కర్మయోగం అని ఇచ్చారు. వేదాంత దేశికాచార్యులు తదంతర్గత జ్ఞాన విపాకం అని పేరు ఇచ్చారనమాట. ఇప్పుడు ముందు అధ్యాయానికి ఈ అధ్యాయానికి సంబంధం ఏమిటి అంటే, కృష్ణుడు కర్మయోగాన్ని చాలా శ్లోకాల్లో ఇంతకుముందు ప్రశంసించాడు. కార్యం కర్మ సమాచర యుద్ధస్సు విగత జ్వర కురు కర్మై తస్మాత్వం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. నువ్వు కర్మ చేయాలి, నీ కార్యం చేయాలి, యుద్ధం చేయాలి అని మాటికి చెప్పాడనమాట. తర్వాత కృష్ణుడు జ్ఞానయోగాన్ని కూడా ప్రశంసించాడు. తస్య కార్యం న విద్యతే. ఎవరైతే ఆత్మసంతృప్తి తనలో తాను సంతృప్తుడై ఉంటాడో అలాంటి వాళ్ళకి తస్య కార్యం న విద్యతే, అలాంటి వాళ్ళకి కార్యం చేయవలసిన అవసరం లేదు అని చెప్పాడు. తర్వాత శ్రేయాన్ ద్రవ్యమయాదిజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతువ సర్వ కర్మాకిలం పార్త జ్ఞానే పరిసమాప్యతే. అన్ని కర్మలు జ్ఞానంలోనే పరిసమాప్యమవుతాయి అని చెప్పాడు. అలా తద్విద్ది ప్రణిపాతేన, ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఆ గురువుని సేవిస్తే, అతని పరిప్రశ్న చేయగా నీకు ఆ జ్ఞానం వస్తుంది. అలా జ్ఞానయోగాన్ని ప్రశంసించాడు, కర్మయోగాన్ని ప్రశంసించాడు. ఇది విన్న అర్జునునికి మనసులో సందేహం కలిగింది. ఇప్పుడు జ్ఞానయోగం శ్రేయస్కరమా, కర్మయోగం శ్రేయస్కరమా? ఏది శ్రేష్టమైనది, ఏది నేను ఆచరించదగినది నాకు చెప్పు అని ప్రశ్న అడుగుతున్నాడు. కర్మ సన్యాసం శ్రేయస్కరం అని ఒకసారి భగవంతుడు అన్నాడు. ఇంకోసారి లేచి యుద్ధం చేయి అని అన్నాడు. కర్మ సన్యాసం శ్రేయస్కరం అన్నాడు, లేచి యుద్ధం చేయి అన్నాడు. రెండు భిన్నమైనవి లాగా ఉన్నాయి. రాత్రి పగలు లాగా రెండు భిన్న స్వభావం లాగా ఉన్నాయి. ఈ రెండింటిని ఎలా ఆచరించాలి అని అడుగుతున్నాను అన్నమాట. ఈ అధ్యాయం సంక్షిప్త వివరణ కోసం ఈ చిత్రం గీయడం జరిగింది. ఇందులో విజ్ఞానంతో కర్మయోగం ఆచరించు, యుద్ధం చేయి అని భగవంతుడు చెబుతున్నాడు. నిష్కామ కర్మయోగము జ్ఞానయోగం కంటే శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైనదో కూడా భగవంతుడు చెబుతున్నాడు. ఈ సులభంగా ఆచరించదగినది, ప్రమాదరహితమైనది, జ్ఞానాన్ని కలిగిస్తుంది, చాలా మంది ఆచరించారు. కర్మయోగము జ్ఞాన నిష్టను కలిగిస్తుంది అని చెప్పాడు. తర్వాత ఆ జ్ఞానయోగము బ్రహ్మ నిర్వాణాన్ని, అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని, పరమాత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. తర్వాత ఆ బ్రహ్మ నిర్వాణం గురించి భగవంతుడు వివరిస్తాడనమాట. తర్వాత ఇదే కాక అష్టాంగ యోగం ద్వారా కూడా నువ్వు ఈ బ్రహ్మ నిర్వాణాన్ని చేరుకోగలవు అని కూడా చెప్తాడనమాట. ముందుగా ఇప్పుడు మొదటి శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి ఏతయేరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జున్ అన్నాడు, ఓ కృష్ణ, ముందుగా కర్మ సన్యాసం ప్రశంసించావు, మళ్ళీ కర్మయోగాన్ని ప్రశంసిస్తున్నావు. ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరము తేల్చి చెప్పు. ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరం నాకు తేల్చి చెప్పు. ఏది నాకు సరి అయినది, ఏది నేను ఆచరించాలి నాకు తేల్చి చెప్పు, నిశ్చితంగా చెప్పు అని అన్నమాట. భగవంతుడు తన నిశ్చితమైన అభిప్రాయాన్ని 5 శ్లోకాల్లో వివరిస్తున్నాడు. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవంతుడు ఏమని చెప్తున్నాడు? కర్మ సన్యాసము, కర్మయోగము రెండూ కూడా మోక్షాన్ని ఇచ్చేవే. కానీ రెండిట్లో కర్మ సన్యాసం కంటే కర్మయోగం విశిష్టమైనది. కర్మ సన్యాసం అంటే ఏమిటయ్యా అంటే, నీ కర్మలన్నీ సర్వసంగ పరిత్యాగి అయి సన్యాసం తీసుకోవడం కర్మ సన్యాసము. ఈ కర్మ సన్యాసం కంటే కర్మయోగం విశిష్టమైనది. ఇక్కడ కర్మ సన్యాసం అన్నా, సాంఖ్యం అన్నా, జ్ఞానయోగం అన్నా ఒకటే. మనం కర్మయోగం అంటే
ఏమని అనుకోవచ్చు అంటే ఒక గృహస్థుడు తన కర్మ చేయడము అని అనుకోవచ్చు. జ్ఞానయోగం అంటే ఒక సన్యాసి, అంటే తనకు ఎలాంటి కర్మ కర్మ తను ఎలాంటి యజ్ఞ యాగాదులు ఎలాంటి కర్మ చేయడు. సో కర్మ సన్యాసం అంటే ఆ సన్యాసి అనుకోండి. కర్మ సన్యాసం కంటే కర్మయోగం విశిష్టమైనది అని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు? జ్ఞానాచరణలో దోషాలు కలుగుతాయి కానీ కర్మాచరణలో దోషాలు కలగవు. అంటే ఒక సన్యాసి అతను సర్వసంగ పరిత్యాగి అయి ఎలాంటి డబ్బుకి, ఆడవాళ్ళకి, ఇవన్నిటికీ దూరంగా ఉంటాడు. అది ఒకవేళ అతనికి మనసులో కల్మషం కలిగితే అతను మళ్ళీ డబ్బుతో కానీ అమ్మ ఆడవాళ్ళతోనూ కానీ మళ్ళీ వాళ్ళు సంబంధం పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? పెళ్లి చేసుకుని మళ్ళీ కర్మయోగమే ఆచరించాలి. కానీ కర్మయోగంలో ఏదైనా లోపం జరిగిందో వాళ్ళు మళ్ళీ తిరిగి ఏం చేస్తారు? మళ్ళీ కర్మయోగాన్ని ఆచరిస్తారు. అందుకని ఈ కర్మయోగము విశిష్టమైనది. ఎందుకంటే ఇది సులభంగా ఆచరించదగినది, ప్రమాదరహితమైనది. అంటే సన్యాసులు వాళ్ళు పతనం చెందితే మళ్ళీ వాళ్ళు కర్మయోగం ఆచరించాలి కదా, అలా ప్రమాదరహితమైనది కర్మయోగము. ఇందులో ప్రమాదం ఏమీ లేదు. ఇది జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది, ఇది జ్ఞాననిష్టను కలిగిస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఇంకా ఎందుకు విశిష్టమైనది అంటే జ్ఞేయస నిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఎవడు దేనిని కోరడో, దేనిని ద్వేషించడో, అంటే రాగద్వేషాలను ఎవడైతే జయిస్తాడో అట్టి కర్మయోగి నిత్య సన్యాసి అని తెలుసుకో. ఓ వీరుడా, ద్వంద్వాలకు అతీతుడైన వాడు కాబట్టి కర్మబంధం నుండి అనాయాసంగా విముక్తుడవుతాడు. అంటే భగవంతుడు ఏమని చెప్తున్నాడు? సన్యాసం అంటే నీ బట్టల రంగు కాదు. బట్టలు కాషాయం ధరించిన మాత్రాన నువ్వు సన్యాసం కావు. నీ మనసుకుండే రంగు సన్యాసము. అంటే నీ మనసు ఈ ద్వంద్వాలకు అతీతుడు. నీ మనసులో ఈ ద్వంద్వాలకు అతీతుడు కావాలి. ఈ మనసులో ఎలాంటి రాగద్వేషాలు ఇవన్నిటికీ లోను కాకుండా ఉంటే అతడు నిత్య సన్యాసి. కేవలం కాషాయ బట్టలు ధరించుకున్నంత మాత్రాన మనము సన్యాసి కాదు. మనం సాధారణంగా జనులు ఏమని చెప్పుకుంటారు? కాషాయ బట్టలు ధరించుకున్న వాళ్ళు సన్యాసి అంటారు. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? ఎవరైతే అంతర్గతంగా రాగద్వేషాలను, ఈ ద్వంద్వాలను విడుస్తాడో అతడు నిత్య సన్యాసి, అతడు సన్యాసేయ అని చెప్తున్నాడు. అప్పుడు అంటే గూఢార్థం ఏంటంటే, ఓ మహాబాహు, యుద్ధాన్ని కోరుకోకూడదు, అలాగే ద్వేషించకూడదు. ద్వంద్వాతీయుడివై యుద్ధం చేయి, కర్మబంధంలో చిక్కుకోకు అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. అందుకే మహాబాహు అని చెప్తున్నాడు. నువ్వు ఒకసారి ఏమంటున్నావు? నేను యుద్ధం అంటే నేను యుద్ధాన్ని ద్వేషించుకుంటున్నావు, ఆ రాగ ద్వేషాలు కూడా లోను కాకుండా యుద్ధం చేయి, అప్పుడు నీవు కర్మబంధనంలో చిక్కుకోవు, నీకు ఎలాంటి పాపం అంటదు అని చెప్తున్నాడు. కర్మయోగ జ్ఞానములు రెండింటిని యొక్క ఫలం ఒకటేనని భగవంతుడు చెప్తున్నాడు. సాంఖ్యయోగో పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. ఈ సాంఖ్యయోగ మరి పృథగ్బాల ప్రవదంతిన పండిత ఏకమపి సాంఖ్యక్ ఉభయోర్ విందతే ఫలం. ఈ సాంఖ్యముకు యోగముకు, అంటే ఇక్కడ యోగం అంటే కర్మయోగం, ఈ సాంఖ్యయోగము కర్మయోగులు వేరే అని తెలివి తక్కువ వాళ్ళు అంటారు. అంటే ఈ రెండిటి యొక్క గమ్యం వేరే అని తెలివి తక్కువ వాళ్ళు అంటారు, కానీ పండితులు అనరు. పృథగ్బాల అంటే చిన్నపిల్లవాళ్ళు, అంటే ఎవరైతే ఏమి తెలియని వాళ్ళు అలాంటి వాళ్ళు అంటారు. కానీ రెండిటి యొక్క గమ్యం ఒకటే. ఏమిటా గమ్యం? ఆత్మ సాక్షాత్కారము. ఒకదాన్ని చక్కగా ఆచరించిన వాడు రెండిటి యొక్క ఫలంని పొందుతాడు. అంటే కర్మయోగాన్ని ఆచరిస్తే అతను జ్ఞాననిష్ట కలుగుతుంది, జ్ఞాననిష్ట ద్వారా తర్వాత అతనికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తున్నాడు. కర్మయోగము జ్ఞాననిష్టను కలిగిస్తుంది, జ్ఞాననిష్ట ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తుంది. అదే జ్ఞానయోగం డైరెక్ట్ గా అవలంబిస్తే వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తుంది. కానీ ఆ జ్ఞాన యోగాన్ని ఆచరించాలి, ఆ సన్యాసం తీసుకోవాలంటే నువ్వు కర్మను ఆచరించాలి అని చెప్తున్నాడు. ఇంకా యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి సపశ్యతి. సాంఖ్యులకు ఏ స్థానం లభిస్తుందో అదే యోగులకు, అంటే కర్మయోగులకు కూడా లభిస్తుంది. అందుకే కర్మయోగము సాంఖ్యయోగము ఎవరైతే ఒకటిగా చూస్తాడో
అతడే నిజంగా తెలిసినవాడు. పశ్యతి సపశ్యతి, అతనే నిజంగా తెలిసినవాడు. పశ్యతి పశ్యతి సపశ్యతి అంటే చూస్తున్నాడు, కానీ అతనికే అసలు నిజంగా చూస్తున్నాడు. అంటే ఒక ఎక్స్రే ఉంది అనుకోండి, మనం చూస్తాము ఆ ఎక్స్రే, మనకు అందులో ఏం లోపం ఉందో, ఏమన్నా ఫ్రాక్చర్ అయిందా ఏందో మనకి తెలియదు. అంటే ఏదైనా మెడికల్ రిపోర్ట్ అయినా అవన్నీ చూస్తే మనకేం తెలియదు ఏం 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 లోపం ఉందో. కానీ అదే డాక్టర్ ఆ మెడికల్ రిపోర్ట్ లేకుండా ఎక్స్రే చూస్తే ఇక్కడ ఈ లోపం ఉంది అన్నది చెప్పగలడు. అంటే మనం కూడా చూస్తున్నాం, డాక్టర్ కూడా చూస్తున్నాం, కానీ మనకు ఆ జ్ఞానం లేదు కాబట్టి మనం చూసినా కానీ మనకు అందులో నుంచి ఏం తెలియట్లేదు. కానీ డాక్టర్కి ఆ జ్ఞానం ఉంది, వైద్య జ్ఞానం ఉంది కాబట్టి అది చూడగానే ఏం లోపం ఉందో చెప్తాడు. అందుకే ఏ స్పశ్యతి సపశ్యతి, ఎవరైతే అలా ఆ జ్ఞానం ఉందో అలాంటి వాడు నిజంగా చూస్తున్నాడు. నిజంగా ఎవరైతే సాంఖ్యయోగం కర్మయోగం ఒకటే అని ఎవడు చూస్తాడో వాడు నిజంగా చూస్తున్నాడు అని చెప్తున్నాడు. కర్మయోగం జ్ఞానయోగాల ఫలం ఒకటే అయితే కర్మయోగము జ్ఞానయోగం కంటే ఎందుకు విశిష్టమైనది అని అడుగుతున్నాడు అన్నమాట అర్జునుడు. అప్పుడు ఏం చెప్తున్నాడు భగవంతుడు? సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాదిగచ్చతి. ఓ మహాబాహో, కర్మాచరణం లేకుండా కర్మ సన్యాసం పొందుట మిక్కిలి కష్టం. అంటే నువ్వు కర్మయోగం ఆచరిస్తేనే కర్మ సన్యాసం చేయగలవు. కర్మయోగం ఆచరించి నువ్వు శుద్ధి పొందితేనే, ఇంద్రియ నిగ్రహం ఉండి జ్ఞాననిష్ట కలిగితేనే అప్పుడు నువ్వు కర్మ సన్యాసం అంటే సన్యాసం తీసుకోగలవు. అది లేకుండా నువ్వు కర్మ సన్యాసం పొందుట మిక్కిలి కష్టము. కర్మయోగాన్ని అభ్యసించిన ముని అచిర కాలంలో బ్రహ్మమును పొందుతాడు. అంటే కర్మయోగాన్ని ఆచరించిన అతను తొందరగా బ్రహ్మమును పొందుతాడు అని భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత 6 శ్లోకాల్లో నిష్కామ కర్మయోగి యొక్క లక్షణాలు, ఏ విధంగా అతడు జ్ఞాననిష్ట పొందుతాడో భగవంతుడు వివరిస్తున్నాడు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. కర్మయోగాన్ని అభ్యసిస్తూ బుద్ధి శుద్ధి చేసుకుని మనసు ఇంద్రియాన్ని జయించిన వాడు సర్వభూతములకు ఆత్మ వలె ప్రియమైన వాడు. అతడు కర్మ చేసిన బద్ధుడు కాడు. అంటే ఎవరైతే కర్మయోగాన్ని ఇంద్రియ నిగ్రహంతో చేస్తాడో అతడు సర్వభూతములకు ఆత్మ వలె ప్రియమైన వాడు, అందరికీ ప్రియమైన వాడు. అంటే అతన్ని అందరూ ఇష్టపడతారు. అతడు కర్మ చేసినా బద్ధుడు కాడు. అతడు ఎలాంటి కర్మ చేసినా బద్ధుడు కాడు. అంటే అతడు నిస్వార్థంగా చేస్తాడు కాబట్టి అందరికీ అతడు ప్రియుడవుతాడు. ఈ చిత్రంలో చూస్తే ధర్మవ్యాధుడు, ఇతను తన కుటుంబ వృత్తి ఏంది అంటే మాంసం విక్రయించడం. ఆ కుటుంబ వృత్తి ప్రకారం తనకి ఈ ప్రారబ్ధ కర్మ అని యాక్సెప్ట్ చేసి, నేను ఈ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను ఈ కర్మ చేయాలి అని యాక్సెప్ట్ చేసి, ఇదే నా ప్రారంధం యాక్సెప్ట్ చేసి తను ఏం చేశాడు, కేవలం ఇది నా ప్రారంధ కర్మ, ఇది నేను చేయాల్సిన పని అని చెప్పేసి అతను చేస్తున్నాడు. కానీ ఎలాంటి రాగము ద్వేషము ఇవన్నీ ద్వంద్వాలకు అతీతుడై అతడు చేశాడు కాబట్టి అతడు ఈ కర్మబంధంలో చిక్కుకోలేదు. ఈ స్వయంగా శ్రీకృష్ణుడే ఉద్ధవునికి భాగవతంలో ధర్మవ్యాధుడి గురించి చెప్తాడనమాట. అలా ఆ ధర్మవ్యాధుడు అలా తన చేసే పని ఇదైనా కానీ, తను చేసే పని మాంసం విక్రయించడం అయినా కానీ తాను ఎలాంటి ఫలాపేక్ష లేకుండా నిరాసక్తుడై కర్తవ్య నిర్వహణ చేశాడు కాబట్టి అతనికి ఎలాంటి కర్మ అంటలేదు. తర్వాత 2 శ్లోకాల్లో నిష్కామ కర్మయోగి ఏ భావనతో కర్మలు ఆచరిస్తాడో భగవంతుడు చెప్తున్నాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యతే తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ సృజన్ జిగ్రన్ అశ్వన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్నిషన్నిమిషన్నపి ఇంద్రియాణ్ణింద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఆ కర్మయోగి ఎలా చేస్తాడు? తత్వవేత్త అయిన కర్మయోగ పరిపూర్ణుడు ఏ విధంగా నేను ఏ విధమైన కర్మ చేయట్లేదని భావిస్తాడు. నేను అసలు కర్మనే చేయట్లేదు. అతను నిష్కామ కర్మయోగి చూస్తూ, వింటూ, స్పృశిస్తూ, వాసన చూస్తూ, తింటూ, నడుస్తూ, నిద్రిస్తూ, శ్వాస పీలుస్తూ, మాట్లాడుతూ, విసర్జిస్తూ, గ్రహిస్తూ, కన్నులు తెరుస్తూ, మూస్తూ, ఇంద్రియ విషయములందు ప్రవర్తించుతున్నవి అని తలుచాడు. అంటే నేను ఆత్మను
ఈ ఇంద్రియాలు తన స్వభావరీత్యా అవి వాటి పనులు చేస్తూ ఉన్నాయి, నేను ఏమీ చేయట్లేదు, ఈ ప్రకృతి చేయిస్తుంది అన్న భావనతో చేస్తాడనమాట. అలా క్రమంగా జ్ఞాననిష్టకు చేరుకుంటాడు. అన్ని ఇంద్రియములతోనూ కర్మలు ఆచరించినప్పటికీ అతనికి ఏ పాపం అంటదు. ఎందుకంటే బ్రహ్మణ్యాదయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంబసా. ఎవడు ప్రకృతి ప్రేరేపితులమైన కర్మలను అనాసక్తితో చేస్తాడో అతడు నీటి చేత తామరాకు నీటిలో తామరాకు ఎలా ఉంటుందో అలా పాపముల చేత అంటబడడు. అంటే అతడు తను చేసే కర్మలన్నీ తన ప్రకృతి, తన ప్రారంభ కర్మం చేత తనకి ఈ దేహం వచ్చింది, ఆ దేహం చేత తనకి ఈ స్వభావం వచ్చింది, ఆ స్వభావ రీత్యా అన్ని పనులు చేస్తున్నాను, నా కర్మ చేస్తున్నాను అని అనుకొని అనాసక్తితో చేస్తాడో అతడు నీటి చేత తామరాకు అంటబడినట్లు, ఎలాగైతే తామరాకు నీటిలో ఉన్నప్పటికీ దానికి నీరు అంటదు, అలా అతను పాపముల చేత అంటబడడు. ఇక్కడ బ్రహ్మని అంటే ప్రకృతి అని అర్థం అన్నమాట. నిష్కామ కర్మయోగులు ఫలాపేక్ష లేకుండా ఆత్మశుద్ధి కోసం మాత్రమే కర్మలు ఆచరిస్తారు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైర్యపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే. నిష్కామ కర్మయోగులు ఎలా చేస్తారు? కర్తృత్వాభిమానము లేకుండా, అంటే నేనే కర్తను అని అనుకోడు, ఈ ప్రకృతి చేయిస్తుంది, భగవంతుడు చేయిస్తున్నాడు, ఆ కర్తృత్వాభిమానం లేకుండా ఫలాపేక్ష విడిచిపెట్టి ఆత్మశుద్ధి కోసం శరీరంతో ఫలాపేక్ష మొత్తం విడిచిపెట్టి ఇవన్నీ చేస్తున్నాడు. కానీ ఎలా చేస్తున్నాడు? కర్తృత్వాభిమానం లేకుండా, ఫలాపేక్ష లేకుండా ఆత్మశుద్ధి కోసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? శరీరము, మనస్సు, బుద్ధి, శుద్ధములైన ఇంద్రియాలు వీరన్నిటితోని కర్మలు ఆచరిస్తున్నాడు. అంటే శరీరం, మనసు, బుద్ధి ఇవన్నిటితోని కర్మలు ఆచరిస్తున్నాడు. అన్నిటితోని కర్మలు ఆచరిస్తున్నాడు. కానీ కర్తృత్వాభిమానము, ఫలాపేక్ష లేకుండా కేవలం ఆత్మశుద్ధి కోసమే తాను కర్మలు ఆచరిస్తున్నాడు. ఎలాంటి ఆసక్తి లేకుండా తను అనాసక్తుడై కర్మలు ఆచరిస్తున్నాడు. శుద్ధి అయిన ఇంద్రియములు, మనసు, బుద్ధితో, శరీరంతో ఆత్మశుద్ధి కోసం ఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరిస్తే ఏమవుతుంది అది కూడా చెప్తున్నాడు. యుక్త కర్మం ఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్టికిం అయుక్త కామకారేణ ఫలో సక్తో నిబధ్యతే. జనకుడు ఇక్కడ ఏమైంది? యోగ పరిపూర్ణత సాధించిన వాడు జ్ఞాననిష్టతో కర్మఫలాన్ని త్యజించి శాంతిని, అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. యోగం ఆచరించని వాడు కామ ప్రేరణతో, ఫలాసక్తితో బద్ధుడవుతాడు. ఇక్కడ ఉదాహరణకు జనకుడు ఏం చేశాడు? నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడు. తాను రాజు అయినప్పటికీ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడు. తన రాజ్య పరిపాలన ఇవన్నీ చేస్తూ ఎలా చేస్తున్నాడు? నిష్కామంగా చేస్తున్నాడు. అలా అతను ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడు. ఒకసారి ఏమవుతుందంటే, జనక మహారాజు భగవత్కథ ప్రతిరోజు వింటాడనమాట. అలా తన రాజ్యంలో భగవత్కథ వినేటప్పుడు అక్కడ తన రాజ్యంలో, అంటే తన రాజమందిరంలో ఒక దగ్గర మంట అంటుకుంటుంది అనమాట. మంట అంటుకుంటుంటే అందరూ ఆ మంట అంటుకుంది అని అందరూ తాపత్రయపడి అసలు ఏం చేయాలని అందరూ అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇతను కేవలం జనకుడు ఎలాంటి చలన లేకుండా ఆ భగవత్కథ అలానే వింటున్నాడు. కొందరు వచ్చి అడిగారు, అయ్యా నీ రాజమందిరంలో ఇలా చేరుకుంటుందంటే ఎవరు రాజమందిరం అని అన్నాడు. అంటే తనకు దానికి ఎలాంటి ఆసక్తి, దేని పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా అలా తన కర్మయోగాన్ని ఆచరిస్తున్నాడు అన్నమాట. తర్వాత ఇంకో ఉదాహరణ ఏంటంటే, రెండవది నృగమహారాజు ఏం చేశాడు? ఫలాపేక్షతో కర్మను ఆచరించాడు కాబట్టి చివరికి భగవంతుని దర్శనం లభించినా కూడా కేవలం స్వర్గానికే వెళ్ళాడు. ఇప్పటివరకు ఏ విధంగా కర్మయోగులు నిష్కామ కర్మయోగం ఆచరిస్తూ జ్ఞానిష్ఠను పొందారో వివరించాడు. తర్వాత 4 శ్లోకాల్లో మనోనిర్మలత్వాన్ని పొందిన జ్ఞాని ఏ విధంగా ప్రవర్తిస్తాడు. అంటే ఇప్పుడు జ్ఞాననిష్ట కలిగింది అంటే నేను అంటే ఇలా కర్మను ఆచరిస్తూ నిష్కామంగా కర్మను ఆచరిస్తూ ఉండగా నేను కాదు ఈ కర్మలు చేసేది,
ఈ ప్రకృతి చేయిస్తుంది అన్న ఆ జ్ఞాన నిష్టకు చేరుకుంటాడు అనమాట. ఆ జ్ఞానిష్ట పొందిన జ్ఞాని ఏ విధంగా ప్రవర్తిస్తాడు అన్నది చెప్తుంది అనమాట. ఆ జ్ఞానయోగం, ఆ జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు. సర్వకర్మాని మనసా సంన్యసాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అతను ఎలా చేస్తాడు, అతను ఎలా ఉంటాడు, ఆ జ్ఞానిష్ట కలిగిన వ్యక్తి ఇంద్రియాలను వశపరుచుకున్నవాడు నవద్వారాలు కల ఈ దేహం అనే నగరంలో మనసుచే కార్యాలన్నిటినీ త్యజించి జీవుడు తానేమీ చేయించక సుఖంగా వసిస్తాడు. అతను ఈ నవద్వారాలైన ఈ నగరంలో అంటే ఈ శరీరంలో ఉన్నప్పటికీ మనసు చేత కార్యాలన్నీ త్యజించాడు. తానేమీ చేయట్లేదు, ఎవరితో చేయించట్లేదు అని అనుకుని సుఖంగా ఈ దీనిలో నివసిస్తాడు అని చెప్తున్నాడు. వాస్తవంగా ఇంద్రియ కర్మలను శారీరకంగా త్యజించడం సాధ్యపడదు. కావున అంటే ఇంద్రియాలు ఎప్పుడు ఏదో ఒక కర్మ చేయాలి ఇంద్రియాల చేత. కానీ ఆ ఇంద్రియాల చేత కర్మలను శారీరకంగా త్యజించడం సాధ్యం కాదు. కానీ అందుకే ఏం చేస్తాడు అతను, మానసికంగా తన విచక్షణ జ్ఞానంతో తానే చేస్తున్నాను అనే కర్తృత్వం లేకుండా, నేను చేయిస్తున్నాననే కారయుత భావనం లేకుండా అవి రెండూ వదిలేస్తాడు అన్నమాట. జ్ఞానిష్టతో ఆత్మానుభవం కలిగినప్పుడు జీవుడు తాను ఆత్మనని, కర్మలకు కర్తను కాదని, కర్మలతో తానికి ఏమీ సంబంధం లేదని, కర్మలు చేయించట్లేదని తెలుసుకొని సుఖంగా నివసిస్తాడు. అంటే ఆకలవుతే తన స్వభావం ప్రకారము ఈ శరీరము తన ఆకలి అవుతుంది, దానికి భోజనం కావాలి కాబట్టి అలా భోజనం తీసుకుంటున్నాను, ఈ శరీరానికి పోషిస్తున్నాను అంతే. నేను కర్మ చేయట్లేదు, ఇది చేయట్లేదు. ఇప్పుడు ఈ శరీరం బతకాలంటే గాలి పీల్చుకోవాలి కాబట్టి ఈ శరీరం దానంతట అదే ఒక మెషిన్ లాగా గాలి పీల్చుకుంటుంది, వదిలేస్తుంది. ఇది నేను చేయట్లేదు, దాని అదే చేస్తుంది అన్నట్టుగా అలా ఆలోచించుకుంటూ తన కర్మలన్నీ చేస్తాడు అనమాట. దేహమనే నగరానికి ప్రభువైన జీవుడు కర్మలు చేయకపోతే ఇంకెవరు చేయిస్తున్నారు? మరి ఎవరు చేయిస్తున్నారయ్యా కర్మలు ఆయన చేయకపోతే అంటే, నా కర్తృత్వం నా కర్మాని లోకస్య సృజతి ప్రభుః న కర్మఫలం సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. జీవుడు కర్మలనే చేయడు, లోకులతో కర్మలు చేయించడు, కర్మఫలాలతో సంబంధం పెట్టుకోడు. ఇవన్నీ ప్రకృతి జనితమైన స్వభావంచే చేయబడుతున్నది. స్వభావం అంటే మన పూర్వ కర్మానుసారం మనకు ఒక శరీరం వస్తుంది, ఆ శరీరానికి ఒక స్వభావం ఉంటుంది. అంటే ఆ బ్రాహ్మణ క్షత్రియ ఇవన్నీ ఉంటున్నాయి కదా, ఆ స్వభావం ఉంటుంది. ఆ స్వభావం రీత్యా అతడు కర్మలు ఆచరిస్తాడు. అతని కోరికల రీత్యా అతనికి దేహం ఇవన్నీ కలుగుతుంది. ఆ స్వభావ రీత్యా అతడు కర్మలు ఆచరిస్తాడు. ఈ శ్లోకం స్వభావం అంటే ప్రకృతి కర్మలను చేయిస్తుందని భగవంతుడు చెప్తున్నాడు. ఆ ప్రకృతి, ఆ త్రిగుణములైన ప్రకృతి అతనితే కర్మలు చేయిస్తుంది అతని పూర్వ కర్మానుసారం. ప్రకృతితో జీవుని బద్ధుని చేసి కర్మలన్నింటినీ భగవంతుడే చేయిస్తున్నాడా? జీవుడు మరి భగవంతుడే చేయిస్తున్నాడు కదా. ఈ ప్రకృతి చేస్తుంది అంటున్నారు. ప్రకృతితో జీవుడిని బద్ధుని చేసి కర్మలన్నింటినీ భగవంతుడే చేయిస్తున్నాడా? జీవుల పాపపుణ్యాలకి దేవుడే కారణమా అంటే భగవంతుడు ఏమని చెప్తున్నాడు? నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. కాదు, నేను కాదు ఈ జీవుల యొక్క పాప పుణ్యాలకు కారణము, అతడే, ఆ జీవుడే తన పాపపుణ్యాలకు కారకుడు. విభుడైన పరమాత్మ ఎవరి పుణ్యపాపములను గ్రహింపడు, ఆ పరమాత్మ ఎవరి పుణ్యపాపాలను గ్రహింపడు. అజ్ఞానంతో కప్పబడి అతను, ఆ జీవుడు మోహం చెందుతూ ఉంటాడు. ఆ మోహం చెంది తన పాపపుణ్యాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ మన చిత్రంలో చూసినట్టయితే ఈ దేహం అనే ఒక చెట్టులో రెండు పక్షులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆత్మ, ఇంకోటి పరమాత్మ. ఒక పక్షి ఏమో ఏం చేస్తుంది, ఆ మిగతా ఫలాలను అన్నీ తింటుంది. అంటే జీవుడు తన పాపపుణ్యాలను అనుభవిస్తూ అలా ఆసక్తుడై బద్ధుడవుతా ఉంటాడు, పాపపుణ్యాలు చేస్తూ ఉంటాడు. కానీ పరమాత్మ అవన్నీ కేవలం సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. తనకు ఆ జీవుడికి ఎలాంటి కోరిక లభిస్తే, ఎలాంటి కోరిక ఉందో వాటిని అందిస్తా ఉంటాడు. నీకు ఇలా చేయాలనుకుంటే అలా, అంటే ఆ జీవుడి కోరిక మేరకు భగవంతుడు అలా ప్రకృతి ద్వారా అలా అందిస్తూ ఉంటాడు.
ఆ జీవుడు మోహం చెందడం వల్ల జీవుడు పాపకర్మాలు చేస్తున్నాడు. కానీ భగవంతుడు కేవలం అతను జీవుడు ఎలా చేయాలనుకుంటే అలా తన చేస్తున్నాడు. కానీ భగవంతుడు శాస్త్ర రూపంలో, సాధువుల రూపంలో నీవు మారడానికి, జీవుడు మారడానికి కూడా అనేక రకములైన ఇవన్నీ పెట్టాడు. కానీ జీవుడే లాస్ట్‌కు డిసైడ్ అవ్వాల్సింది తను ఏం చేయాలో. అందుకని భగవంతుడికి పాపం అంటదు. భగవంతుడికి అసలు పాపం అంటదు. జీవుడే మోహం చెంది అజ్ఞానం చేత కర్మలు ఆచరిస్తాడు కాబట్టి అతడే సుఖదుఖాలకు కారకుడు అని చెప్తున్నాడు. ఎవరికైతే ఆత్మానుభవం కలుగుతుందో వాళ్ళు మోహం చెందరు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి ఆ అజ్ఞానాన్ని, ఆత్మను గురించి జ్ఞానం తొలగిస్తుందో ఆ జ్ఞానం సూర్యుని వలె వాళ్ళ పరతత్వాన్ని ప్రకాశించేటట్టు చేస్తుంది. ఎవరికైతే ఈ అజ్ఞానం పోతుందో, ఎవరికైతే ఈ జ్ఞాన నిష్ట కలిగి నేను కారకుడిని కాదు, ఇలా ఆ జ్ఞాన నిష్ట కలిగి ఆ అజ్ఞానం పోతుందో అప్పుడు అతనికి జ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఎలా అయితే సూర్యుడు అంధకారం పోవాలంటే కేవలం సూర్యుడు రావడం, అంధకారం నువ్వు ఎంత తీసేద్దామన్నా రాత్రి తీయలేవు. కానీ ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఒకేసారి అంధకారం అంతా పోతుంది. అలాగే ఆ జ్ఞానం సూర్యుని వలె ఉంటుంది. దానివల్ల అతనికి పరతత్వాన్ని ప్రకాశించేటట్టు చేస్తుంది. అంటే తాను ఎవరు, భగవంతుడు ఎవరు, తన ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రకాశించేటట్టు చేస్తుంది. జ్ఞానంతో పరతత్వాన్ని అవగతం అవుతుంది. అలా అవగతం అవడం వల్లే దానివల్ల కలిగే ఫలితం ఏమిటి? జ్ఞానం వల్ల తద్బుద్ధే తదాత్మానస్ తన్నిష్ట తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్దూత కల్మషాః. అలా జ్ఞానంతో పవిత్రుడై అతను ఏం చేస్తాడు? పరమాత్మ పరాయణులు అవుతాడు. పరమాత్మ పరాయణుడై అంటే ఆ భగవంతుని భక్తుడై, పరమాత్మ పరాయణుడై అతని యందే మనస్సును, బుద్ధిని నిలిపి అతని శరణుజొచ్చి మోక్షం పొందుతాడు. ఆ పరమాత్మని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాడు. తద్బుద్ధయ అతను సాధకులు తమ బుద్ధితో పరమాత్మ గుణగణాలను గ్రహిస్తారు. తద్బుద్ధి అంటే ఆ సాధకులు ఏం చేస్తారు? తమ బుద్ధితో పరమాత్మ గుణగణాలను గ్రహిస్తాడు. అతను పరమాత్మ అంటే అన్ని దేహాల్లో ఉన్నాడు, అందరికీ సమానుడు, అతని గుణగణాలను గ్రహిస్తారు. తత్ ఆత్మనః మనసుతో పరమాత్మనే ధ్యానిస్తారు. తన్నిష్ఠః పరమాత్మనే పరమగతిగా చేసుకుంటారు. తత్పరాయణః పరమాత్మనే శరణుజొచ్చుతారు. కర్మయోగులైన ఆత్మజ్ఞానులు చివరకు మోక్షం పొందుతారు. ఈ లోకంలో ఉన్నప్పుడు వారు ఎలా ఉంటారు? అలాంటి వారిని తెలుసుకోవడం ఎలా అంటే, ఆ జ్ఞాని ఎలా ఉంటాడయ్యా అంటే అతని స్వభావం ఏంటంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శినః. ఆ జ్ఞాని ఏం చేస్తాడంటే విద్యా వినయ సంపన్నే, అతను ఈ విద్యా వినయము సంపన్నంగా ఉంటుంది అతనికి. అతను బ్రాహ్మణి యందు, ఒక ఆవు యందు, ఒక ఏనుగు యందు, ఒక కుక్క యందు, కుక్క మాంసం యందు, అందరి యందు సమభావం కలిగిన పరమాత్మలను పండితులు చూస్తారు. అంటే పరమాత్మ ఈ బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగు ఇవి అందరి యందు ఉన్నాడు. అందరికీ ఆ పరమాత్మ సమానంగా చూస్తున్నాడు. వారి కర్మానుసారం వాళ్ళందరూ ఆయా దేహాల్లో ఉన్నారు. కానీ పరమాత్మ అందరి హృదయాల్లో ఉంటూ అందరికీ సమానుడిగానే ఉన్నాడు అని ఆ పరమాత్మని గుణగణాలను ధ్యానిస్తారు. అతనిపై అలా వాళ్ళ బుద్ధితో భగవంతుని అలా ధ్యానిస్తారు, పరమాత్మని ధ్యానిస్తారు. గొప్ప వాళ్ళను, మామూలు వాళ్ళను ఒకే విధంగా చూసేవాడు పండితుడు ఎలా అవుతాడు? అలా చూసి అతను వీళ్ళందరినీ అన్ని జీవులను సమానంగా చూస్తాడు అజ్ఞాని. గొప్ప వాళ్ళను, మామూలు వాళ్ళను ఒక విధంగా చూసేవాడు పండితుడు ఎలా అవుతాడు? వాళ్ళు దోషయుక్తులు కాదా అంటే, ఒక బ్రాహ్మణుని, ఒక చండాలుని సమానంగా చూస్తే తప్పు కాదా అంటే, ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. వాళ్ళు జీవులందరి యందు పరమాత్మ స్వభావం కలిగి ఉండడానికి గ్రహించిన వాళ్ళు జీవించి ఉన్నప్పుడే సంసార బంధాలని జయిస్తారు. అంటే వాళ్ళు జీవన్ముక్తులు. వాళ్ళు ఎప్పుడైతే ఈ భావనకు చేరుకుంటారో, ఈ జ్ఞానాన్ని గ్రహిస్తారో, అప్పుడు వాళ్ళు జీవించి ఉన్నప్పుడే
సంసార బంధం జయిస్తారు. వాళ్ళు జీవన్ముక్తులు. వారు పరమాత్మ ఎలా అయితే దోషరహితంగా ఉంటాడో వీళ్ళు కూడా అలానే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పరమాత్మనే ఎప్పుడూ ధ్యానిస్తూ పరమాత్మనే ఎప్పుడు ధ్యానిస్తూ ఉండగా వీళ్ళు కూడా ఆ పరమాత్మ వలె ఎలాంటి దోషం లేకుండా ఉంటారు. వీళ్ళు జీవన్ముక్తులు అవుతారు. పరమాత్మ దోషరహితుడు. పరమాత్మ సాక్షాత్కారం పొందిన వాడు కూడా దోషరహితుడే అని చెప్తున్నాడు. జీవన్ముక్తులైన వారి లక్షణాలను ఇప్పుడు భగవంతుడు వివరిస్తున్నాడు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మని స్థిత. పరమాత్మయందే ప్రతిష్ఠుడై పరమాత్మ తత్వవేత్త సుస్థిర బుద్ధిని కలిగి అసమ్మూఢుడై ప్రియం లభిస్తే ఆనందించడు, అప్రియం జరిగితే ఆవేదన చెందడు. అతను దేనికి కలత చెందడు, దేనికి హర్షించడు. అలాంటి ఆ పరమాత్మను చేరుకున్నవాడు, పరమాత్మను తెలుసుకున్నవాడు ఇలా ఉంటాడు. భగవంతుడు మీరు చూసినట్లయితే భగవద్గీతలో ఇప్పటి వరకు చాలా సార్లు ఈ ద్వంద్వాలకు అతీతుడుగా ఉండాలి, ఈ సుఖ దుఃఖాలకి ఇవన్నిటికీ అతీతుడుగా ఉండాలి, అన్నిటిలో సమత్వం కలిగి ఉండాలి అని మాటి మాటికి అదే విషయం చెప్తూ ఉంటాడు అన్నమాట. ఈ శ్లోకంలో బ్రహ్మయందే అంటే పరమాత్మయందే అని అర్థం అన్నమాట. ఆత్మానుభవం కలిగిన తర్వాత పరమాత్మ భావంతో అంతులేని సుఖం. ఇప్పుడు ఆత్మానుభవం కలిగింది, తర్వాత పరమాత్మానుభవం కలుగుతుంది. దానితో ఏమవుతుందంటే అంతులేని సుఖం లభిస్తుందంట. బాహ్యస్పర్శేష్వ సక్తాత్మ వింధ్యత్యాత్మనీయ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. బాహ్య విషయములందు మనసు లగ్నం కాని వానికి ఆత్మయందే సుఖం లభిస్తుంది. అంటే బాహ్య విషయంలో ఎలాంటి విషయ భోగాలను, ఎలాంటి ఎంజాయ్మెంట్ ని వాటి పట్ల మనసు లగ్నం కాని వానికి ఆత్మయందే సుఖం లభిస్తుంది. తన ఆత్మయందే సుఖం లభిస్తుంది. తర్వాత అతను ఏం చేస్తుంది, పరమాత్మ యందు మనసు లగ్నం చేయడం వలన అతనికి అంతులేని సుఖం లభిస్తుంది. ఆ పరమాత్మ మీద ధ్యానం చేయడం వల్ల అతనికి అంతులేని సుఖం లభిస్తుంది. విషయేంద్రియాల సంయోగం మీద ఆసక్తి లేనివాడు ఆత్మ యొక్క యథార్థ స్వభావం తెలుసుకొని సుఖాన్ని పొందుతాడు. అతంటే తనకి చావు లేదు, తనకి మృత్యువు లేదు, తాను నిత్యుడు, ఇవన్నీ తెలుసుకొని అతను ఆనందిస్తాడు. తర్వాత పరమాత్మ దర్శనం వల్ల అతను అంతులేని సుఖాన్ని పొందుతాడు. విషయేంద్రియాల సంపర్కం లేనప్పుడు సుఖం ఉంటుంది. మరి విషయేంద్రియాల సంపర్కం ఉన్నప్పుడు సుఖం కలిగే అవకాశం లేదా అంటే, విషయేంద్రియాల తోటి సంపర్కం అంటే మనం ఏదైనా భోగిస్తే, ఏదైనా ఎంజాయ్ చేస్తే మనకి సుఖం కలుగుతుంది కదా. మరి అక్కడ సుఖం లేదా? ఇదే సుఖం అంటున్నారు, సుఖం అక్షయం అశ్నుతే అంటున్నారు. అక్కడ సుఖం లేదా అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, అక్కడ సుఖం ఉంది కానీ అది బంధనానికి దారిస్తుంది. యహి సంస్పర్శ జాభోగా దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. ఓ కౌంతేయ, యహి సంస్పర్శ జాభోగా, ఎప్పుడైతే ఇంద్రియ విషయములకు అంటే సంస్పర్శ, ఎప్పుడైతే స్పర్శ జరుగుతుందో అప్పుడు జాభోగా, అప్పుడు భోగము పుడుతుంది, అంటే అప్పుడు సుఖము వస్తుంది. ఈ సుఖమే ఈ సుఖమే దుఃఖ యోనే ఏవతే, ఇది దుఃఖానికి కారణము. అంటే దుఃఖ యోని అంటే గర్భము అని. గర్భస్థ శిశువు 9 నెలల తర్వాత పుడతాడు కదా. అలాగే నీవు సుఖం పొందగానే వెంటనే నీకు దుఃఖం రాదు, అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నీకు ఆ దుఃఖం వస్తుంది అని కూడా కొందరు అంటారు. ఆద్యంతవంత కౌంతేయ, కానీ ఈ సుఖం ఎలాంటిది? అంతకుముందు సుఖం ఏమని చెప్పాడు? సుఖం అక్షయమశ్నుతే, దానికి అది క్షయం అనేది, అంటే అది తగ్గదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆద్యంతవంత కౌంతేయ, ఈ సుఖానికి ఆది మరియు అంతం ఉంటుంది. ఓ కౌంతేయ, నతేషు రమతే బుధ. అంటే బుద్ధిమంతులు ఇలాంటి సుఖాల్లో మునిగి తేలరు అని చెప్తున్నాడు అనమాట. వీటి మందు ప్రీతి నొందడు. అటువంటి అక్షయమైన సుఖాన్ని పొందే సుఖవంతుడు ఎవరు? శక్నోతి హైవ యశోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే ఎవడు కామక్రోధాలని వేగాల్ని సహిస్తాడో అతడే యోగ పరిపూర్ణతను సాధిస్తాడు. ఎవరు ఈ కామక్రోధాలను జయిస్తాడో అతడే యోగ పరిపూర్ణత సాధిస్తాడు. ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే ఎవడైతే వీటిని కామక్రోధాలను జయిస్తాడో అతడే యోగ పరిపూర్ణతను సాధిస్తాడు. కామం అంటే ఏంటి?
ఇష్టమైన విషయాలను ఇంద్రియ గోచరమైనప్పుడు అంటే కనపడినప్పుడు విన్నప్పుడు అంటే తలుచుకొని ఆ కలిగే ఆశ అంటే ఆ ఆశ అనేది కామం. క్రోధం అంటే అయిష్టమైన విషయాలు అంటే ఏదైతే నీకు ఇష్టం లేదో అది నీకు కనబడ్డప్పుడు వినబడ్డప్పుడు తలుచుకున్నప్పుడు కలిగే ద్వేషము. ఎవరి పట్లైనా మనకి ద్వేషం ఉందో వాళ్ళని తలుచుకోగానే మనం ఎప్పుడైనా వాళ్ళు గుర్తు రాగానే నీకు ద్వేషం కలుగుతుంది. ఎవరి పట్లైనా ఇష్టం ఉందో వాళ్ళని తలుచుకోగానే నీ మనసులో ఇష్టం కలుగుతుంది. ఈ రెండింటిని ఎవరైతే జయిస్తాడో వాళ్ళు యోగ పరిపూర్ణతను సాధిస్తాడు. వాడు సుఖంగా ఉంటాడు అని. అటువంటి సుఖవంతుడు మరణాంతరం ఏమవుతాడు అంటే యోవంత సుఖోంతరాత్మ యోవంత సుఖోంతరారామః తతాంత జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోదిగచ్చతి. ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే దృష్టి జ్ఞానం కలిగిన యోగి ఆత్మ సాక్షాత్కారం చేసుకుని మోక్ష రూపమైన పరమాత్మను పొందుతాడు. ముందుగా ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. తర్వాత వెంటనే అతనికి పరమాత్మ సాక్షాత్కారం కూడా లభిస్తుంది. అలా అతను జీవన్ముక్తుడవుతాడు. ఎవరెవరికి అటువంటి బ్రహ్మ నిర్వాణం లభిస్తుంది అంటే లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్నద్వైదాయతాత్మానః సర్వభూత హితే రతాః. కల్మషాలను కడిగివేసుకొని తన సంశయాలను తొలగించుకున్న అన్ని కల్మషాలను కడిగేసుకున్న సంశయాలను ఎవరి పట్ల సంశయాలను ఆ భగవంతుని పట్ల ఆ పరమాత్మ యొక్క తత్వం పట్ల ఎవరైతే సంశయాలను అన్నిటినీ తొలగించుకొని ఉంటారో ఆ భగవంతుని పట్ల అనేకమైన ఆసక్తి ఉంటుందో అలాంటి వాళ్ళు ఇంద్రియాలను వశం చేసుకున్న సర్వభూతాలకు హితం చేయుచున్న ఋషులు మాత్రమే అట్టి పరంపదాన్ని పొందుతారు అని చెప్తున్నాడు. అటువంటి మహానుభావులతో భగవంతుడు ఎలా ప్రవర్తిస్తాడు అంటే కామక్రోధ విముక్తానాం యతీనాం యత చేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం. కామక్రోధ విముక్తులై మనసును నిగ్రహించుకొని ఆత్మానుభూతిని పొందిన సాధకులను పరమాత్మ అన్ని విధాలుగా పోషిస్తాడు. అంటే వాళ్ళు పరమాత్మ పరాయణులు అవుతారు కాబట్టి పరమాత్మ ఎప్పుడు వాళ్ళని పోషిస్తూ ఉంటాడు, వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు భగవంతుడు క్లుప్తంగా అష్టాంగ యోగాన్ని పరిచయం చేస్తూ అష్టాంగ యోగులకు కూడా ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యాన్ చక్షుషైవాంతరే భ్రువో ప్రాణాపానో సమాకృత్వ నాసాభ్యంతరచారిణో యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. ఈ అష్టాంగ యోగులు ఏం చేస్తారంటే బాహ్యములైన శబ్ద విషయంలో మనసులను బాహ్యంగానే ఉంచి దృష్టిని కనుబొమ్మల మధ్య నిలిపి ప్రాణాపాన వాయువులను నాసిక లోపల సమంగా సంచరించుకునేటట్టు చేస్తూ ఇంద్రియాలను మనసును బుద్ధిని అదుపులో ఉంచుకొని కామక్రోధ భయములను వీడి మోక్షమనే పరమ లక్ష్యంగా చేసుకొని ముని కూడా ఎల్లప్పుడూ ముక్తుడే. అంటే అష్టాంగ యోగి ఏం చేస్తాడు, అతడు అన్నిటినీ విడిచేసి తన ప్రాణాయామం ఇవన్నీ చేస్తూ అంటే ఆ ప్రాణ అపాన వాయువులు వీటిని సమానంగా ఉంచి ఇంద్రియాలను మనసుని బుద్ధిని ఇవన్నిటిని అదుపులో ఉంచుకొని కామక్రోధాలు ఇవన్నీ భయాలను వీడి అతను ఆ కనుబొమ్మల నడుమ తన దృష్టిని నిలిపి అతను అలా ధ్యానిస్తూ ఉంటాడు. అతను కూడా ఎల్లప్పుడూ అలా సాధన చేసేటప్పుడు కూడా ముక్తుడే. ఆముని కూడా ఎల్లప్పుడూ ముక్తుడే. అష్టాంగ యోగులకు మోక్షం ఎట్లా లభిస్తుంది, ఎటువంటి మోక్షం లభిస్తుంది, వాళ్ళు ఏ విధమైన ధ్యానం చేస్తారు అంటే భగవంతుడు చెప్తున్నాడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతి. ఎవరైతే నన్ను మాం అంటున్నాడు కదా భగవంతుడు, ఎవరైతే నన్ను యజ్ఞముల యొక్క తపస్సుల యొక్క భోక్తగా లోకములన్నిటికీ భోక్తారాం యజ్ఞ తపసాం యజ్ఞానికి తపస్సుకి ఆ దేవాదిదేవుడు ఆ భగవంతుడు శ్రీకృష్ణుడే భోక్త అని ఎవరైతే తలుస్తారో సర్వలోక మహేశ్వరం అన్ని లోకాలకు నేనే ఈశ్వరుడని ఎవరైతే అర్థం చేసుకుంటారో సుహృదం సర్వభూతానాం ఎవరైతే నేను అన్ని భూతములకు సుహృదం అంటే ఒక వెల్విషర్ అంటారుగా సన్నిహితుడిగా ఎవరైతే తెలుసుకుంటారో
జ్ఞాత్వా మాం శాంతిముచ్యతి, అతడు శాంతిని పొందుతాడు. అంటే కర్మయోగులు వాళ్ళు యజ్ఞం ఇవన్నీ చేస్తారు కదా, వాళ్ళ యజ్ఞము తపస్సు ఇవన్నీ ఆచరిస్తారు కదా, దానికి ఆ భగవంతుడే భోక్త, అంటే అతని ప్రీత్యర్థమే నేను చేస్తున్నాను అని ఎవరైతే చేస్తారో వాళ్ళు శాంతిని పొందుతారు. సర్వలోక మహేశ్వరం, ఈ జ్ఞానులు ఈ సర్వలోకాలకి ఈ భగవంతుడే మహేశ్వరుడని ఎవరైతే అలాంటి తెలుసుకున్న జ్ఞానులు వాళ్ళు శాంతిని పొందుతారు. సుహృదం సర్వభూతానం, అన్ని అన్ని భూతములకు నేను సన్నిహితుడని తెలుసుకున్న అష్టాంగ యోగులు కూడా శాంతిని పొందుతారు. ఇలా అందరూ ఎవరైతే ఈ 3 విషయాలు తెలుసుకుంటారో వాళ్ళు శాంతిని పొందుతారు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పటికి ఏం చర్చించుకున్నామంటే కర్మయోగం ఆచరించడం వల్ల సిద్ధిని లభిస్తుందని యుద్ధం చేయమన్నాడు. నిష్కామ కర్మయోగం జ్ఞానయోగం కంటే ఎందుకు శ్రేయస్కరమో చెప్పాడు. ఎందుకంటే అర్జునుడు అడిగాడు కాబట్టి కర్మయోగం జ్ఞానయోగంలో ఏది శ్రేష్టమైంది. భగవంతుడు ఏం చెప్పాడు? నిష్కామ కర్మయోగము శ్రేష్టమైనది అని చెప్పాడు. కర్మయోగము జ్ఞాననిష్ఠను కలిగిస్తుంది. దానివల్ల అతను తర్వాత జ్ఞానయోగం పాటిస్తాడు. ఆ జ్ఞానయోగం బ్రహ్మ నిర్వాణాన్ని కలిగిస్తుంది. తర్వాత బ్రహ్మ నిర్వాణం అంటే ఏంటో భగవంతుడు చెప్పాడు. తర్వాత అష్టాంగ యోగ పరిచయం కూడా, అష్టాంగ యోగం ద్వారా కూడా వాళ్ళు సిద్ధిని పొందుతారని అష్టాంగ యోగ పరిచయం కూడా చేశాడు. రేపు 6వ అధ్యాయంలో అష్టాంగ యోగం గురించి భగవంతుడు సవివరంగా చెప్తాడనమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అన్మ్యూట్ చేసుకొని అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ బుక్ పేరు ఏంటి ప్రభుజీ? మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ఈ బుక్ పేరేంటి ప్రభుజీ? ఇది బుక్ కాదు మాతాజీ, ఇది ప్రెజెంటేషనే. అది అలా డిజైన్ చేసాము. బాగా క్లియర్ గా ఉంది. అందుకని మేము ఎందుకంటే చదువుతున్నప్పుడు మాకు అది అంత క్లియర్ గా లేదు మాది, దానికోసమని. ఓకే. నేను ప్రభుపాదులు గారిది అదే యథాతథాది బుక్ అనమాట నాది. అందులో ఈ పిక్చర్లు అన్ని కూడా ఉంటే కొంచెం ఇట్లా క్లారిటీ ఉంటుంది కదా, అందుకోసమని. ప్రభుపాద్ బుక్ లో కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. ఇందులో ఇస్కాన్ పెయింటింగ్సే కాకుండా మిగతా అన్ని, అంటే ప్రతి శ్లోకానికి తగ్గట్టుగా మేము గూగుల్లో సెర్చ్ చేసి అలా పెట్టాము. దాదాపుగా కొంచెం రెలవెంట్ గా, అంటే అది చూస్తే మీకు అర్థమయ్యేటట్టుగా అలా పెట్టాము. ఇది చక్కగా క్లియర్ గా ఉంది ప్రభుజీ. థ్యాంక్ యూ, బాగా చెప్తున్నారు ప్రభుజీ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం. హరే కృష్ణ. చెప్పండి. ఇది ఈ ప్రింటింగ్ బుక్ కూడా మీరు ప్రింట్ చేసి అందరికి ఇస్తారని చెప్పారు, కరెక్టేనా? అది అందులో చిత్రాలు ఉండయి, కేవలం అంటే ఒక బుక్ ప్రిపేర్ చేస్తున్నా అన్నారు మాధవ్ సార్. గీతా భూషణం అన్నట్టుగా ఒకటి చేస్తున్నాము. ఇంకా కంప్లీట్ కాలేదా ప్రభుజీ? అది ప్రింటింగ్ లో ఉంది. ప్రింటింగ్ కి ఆ పర్మిషన్స్ అవన్నీ తీసుకుని ఆ స్టేజ్ లో ఉంది. ఒకవేళ అది అయిపోతే మేము ప్రింట్ చేయగలం. అప్పుడు అందరికి మళ్ళీ వాటి గురించి చెప్తాము, అది ఎలా అందుబాటులో ఉంటుందని. కుదిరితే తర్వాత చిత్రగీత కూడా తీయవచ్చు. అంటే ప్రతి శ్లోకానికి ఇంకా బాగా అర్థమవుతుంది ప్రభుజీ. చిత్రగీత అంటే చిత్రం ఉంటుంది, పక్కకు శ్లోకం ఉంటుంది. అలా కూడా ప్రయత్నిస్తున్నాం. వివరణ అదే. అంటే టైం పడుతుందా ప్రభుజీ అది రావడానికి? ఇప్పుడు ఈ చిత్రగీత అది టైం పడుతుంది, అది ఇప్పుడు కాదు. కానీ ఈ బుక్, ఇప్పుడు ఈ భగవద్గీత మేము చెప్పేది ఇదంతా బుక్ చేస్తున్నాము. అది ఇంకా తొందరలోనే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పబ్లికేషన్స్ ఇవన్నీ పర్మిషన్స్ అవన్నీ తీసుకుంటున్నాము. సో తొందరలోనే అవుతుంది. అంటే చాలా ఎడిటింగ్ ఇవన్నీ, చాలా పెద్ద బుక్ కదా, చాలా ఎడిటింగ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ మాటి కరెక్ట్ చేసి ఇప్పుడు ఒక కరెక్ట్ గా వచ్చింది. సో అది ప్రింట్ చేస్తున్నా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నా పేరు విజయలక్ష్మి. హరే కృష్ణ. చెప్పండి. మనకు భక్తి యోగము ఈ రకరకాల మార్గాలు చెప్పారు కదా, అష్టాంగ యోగ కూడా అందులో చెప్పారు. అష్టాంగ యోగ ద్వారా ముక్తిని పొందిన వాళ్ళకన్నా భక్తి ద్వారా
ముక్తి పొందిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది అనుకుంటాను ప్రభుజీ కదా. అష్టాంగ యోగా కూడా చెప్పినా కూడా చాలా మంది అంటే అష్టాంగ యోగకు ఇంపార్టెన్స్ అంత ఇవ్వనక్కరలేదు, భక్తి యోగంలో ఉంటే అనే మాట అంటారు. అది ఎంతవరకు అంటే మనం అంటే ప్రతి యోగానికి ఒక అర్హత ఉంటుంది. కొందరు అష్టాంగ యోగానికే ఎక్కువ ప్రాముఖ్యత, అంటే వాళ్ళకి అష్టాంగ యోగమే సరి అయిందని కొందరు హిమాలయాలకు వెళ్ళి అష్టాంగ యోగ అనుష్ఠానం చేస్తూ ఉంటారు. కానీ భక్తి యోగం భగవంతుడు ఏమంటున్నారంటే ఇది చాలా సులభమైనది. ఎందుకంటే నీవు కేవలం మన్మనాభ మద్భక్తో మధ్యాజిమా నమస్కురు, ఇలా కేవలం నా భక్తిని చేస్తే ఈ వీళ్ళందరి అన్ని యోగంలో ఏ ఫలితాన్ని లభిస్తుందో నీకు కూడా అదే ఫలితం లభిస్తుంది. అంటే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారము, ఆ భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. భగవత్ సాక్షాత్కారం ఎప్పుడైతే కలుగుతుందో ఇది డైరెక్ట్ ప్రాసెస్, లిఫ్ట్ లాగా అన్నమాట. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, తర్వాత భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఈ భక్తి యోగంలో ముందే నీకు ఇవన్నిటికి కొంచెం జ్ఞానం ఉంటుంది. నువ్వు ఆత్మ, భగవంతుడు పరమాత్మ అన్ని భూతాల్లో ఉన్నాడు, భగవంతుడు ఇతని సేవ చేయాలి అని. ఈ భక్తి యోగంలో సాధన ఒకటే, సాధ్యం ఒకటే. అంటే సాధించదగినది సాధన ఒకటే. ఇప్పుడు నువ్వు జపం చేస్తావు, నామస్మరణ చేస్తావు, భగవంతుని అర్చన చేస్తావు. నువ్వు సిద్ధి పొందినప్పుడు కూడా భగవంతుని జపం చేస్తావు, సంకీర్తన చేస్తావు, భగవంతుని అర్చన చేస్తావు, భగవంతుని కథాశ్రవణం చేస్తావు. అంటే ఇందులో సాధనము సాధ్యము రెండు ఒకటే. కానీ సాధన సాధ్యం రెండు ఒకటే. కానీ ఇది భక్తి యోగం చాలా సులభమైనది అందువలన. కానీ కొందరికి ఇది మరీ సింపుల్ అనిపించి ఇదంతా సెంటిమెంటల్ అనుకొని కొందరు చేయరు. అంటే దీనికి కూడా కొంచెము ఒక అర్హత కూడా ఉండాలి. అంటే అనసూయవే, భగవంతుడు చెప్తాడు, అసూయ అనేది ఉండద్దు. ఎందుకంటే ఇందులో భగవంతున్నే భోక్తగా, భక్తి యోగంలో భగవంతున్నే భోక్తగా స్వీకరించి చేయాలి. కాబట్టి కొందరు చేయలేరు అలా. అందుకని కొందరికి ఆ అర్హత, అంటే దీనికి అందరూ చేయొచ్చు. అంటే పశువులైనా ఏవైనా, ఇప్పుడు వానర జాతిలో ఉన్న రామాయణంలో వానర జాతిలో ఉన్న వాళ్ళు కూడా భగవంతునికి భక్తి యోగం ఆచరించారు, భగవంతుని సేవ చేశారు. అందరు ఎవరికైనా భక్తి యోగం చేయొచ్చు. కానీ అసూయ అనేది ఉండద్దు. అసూయ ఉంటే ఈ భక్తి యోగం ఆచరించలేము. అలా ఏంటి హరే రామ హరే కృష్ణ ఎంతసేపు ఇవన్నీ చేస్తారు అని కొందరు అంటా ఉంటారు కదా. అలా అసూయ ఉన్న వాళ్ళు భక్తి యోగం ఎప్పుడు ఆచరించలేరు. అంటే సులభమైనా కానీ దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. కానీ అవి చిన్న చిన్న అర్హతలు అంతే. కానీ సులభమైనది, ఇది తొందరగా సిద్ధిని పొందిస్తుంది. ఈ కలియుగంలో మిగతా యోగాలన్నీ మనం అంతగా ఆచరించలేము. కానీ భక్తి యోగం చాలా సులభమైనది, అందరూ ఆచరించదగినది అని. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా మాట్లాడదలుచుకుంటే? ప్రభు హరే కృష్ణ. ప్రభు హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు ఈ భక్తి యోగము అందరికి ఆచరించదగినది అంటున్నారు కదా, మరి ఎందుకు కొంతమంది మాత్రమే, చాలా తక్కువ మంది మాత్రమే ఈ భక్తి యోగం పాటిస్తారు ప్రభు? చెప్పాను కదా, అనసూయవే. ఎవరైతే అసూయ లేదో, చాలా సింపుల్ ఉంటారో వాళ్ళే తీసుకోగలరు. చాలా తక్కువ నంబర్ ఉంటుంది ప్రభు. చాలా తక్కువ నెంబర్ ఉంటుంది. అందరికీ ఆ భగవంతుని పట్ల ఆ ఇష్టము, ఆ సుకృతి ఉండదు. అందుకే భక్తులు ఏం చేస్తారు, సాధారణ ప్రజలకు ఎప్పుడు ప్రసాదాలు ఇవన్నీ విక్రయిస్తూ అలా చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రసాదం ఇవన్నీ స్వీకరిస్తూ అప్పుడప్పుడు గుడికి వస్తూ అలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో అప్పుడు వాళ్ళకి భక్తి సుకృతి అనేది లభిస్తుంది. ఆ భక్తి సుకృతి అనేది ఎప్పుడైతే కొంచెం పరిపక్వత చెందుతుందో అప్పుడు వాళ్ళు ఈ భక్తి యోగాన్ని ఆచరించగలరు. అంటే ఆ సాధువులు ఏం చేస్తారంటే తెలివిగా ఈ భక్తులందరికీ ఈ భక్తి సుకృతి రావాలని వివిధమైన కార్యాలు ఇవన్నీ చేస్తారు. అలా వాళ్ళకి అలా చేస్తూ ఉండగా అలా అప్పుడప్పుడు వాళ్ళ భక్తి సుకృతి పెరగగా వాళ్ళు అప్పుడు వాళ్ళ హృదయం శుద్ధి పొంది అలా భక్తి యోగాన్ని ఆచరిస్తారు. అలా అంటే చెప్పండి. అంటే ప్రభు ఇది కొన్ని జన్మలు కూడా పట్టొచ్చా? కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు. కానీ ఎప్పుడైతే, అందుకే చెప్పారు ఏమని, సత్సంగస్యే నిస్సంగత్వం, నిస్సంగస్యే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
ఎంత క్రూరుడైన వేటగాడు, ఎవరు వాల్మీకి అంతకుముందు వేటగాడు, చాలా క్రూరంగా జంతువులను చంపేవాడు. అలాంటి వేటగాడు కూడా భగవంతుని భక్తుడిగా మారి రామాయణం రచించాడు. ఎలా అంటే సాధు సంగత్యం, సత్సంగస్యే నిస్సంగత్వం. సత్సంగం, సాధుల సంగత్యం ఎప్పుడైతే లభిస్తుందో నిస్సంగత్వం, అప్పుడు ఈ సంగములతోటి అంటే చెడు సంఘాలతోటి దూరం అవుతాడు. సత్సంగస్సే నిస్సంగత్వం, నిస్సంగస్సే నిర్మోహత్వం. ఎప్పుడైతే ఈ చెడు వ్యసనాలకి ఇవన్నీ దూరం అవుతాడో నిస్సంగస్వే నిర్మోహత్వం అంటే అతను మోహానికి లోను కాడు. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే మోహానికి లోను కాడో అప్పుడు నిశ్చలతత్వం లభిస్తుంది. అంటే అతని మనసు చలించకుండా ఉంటుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. అప్పుడు ముక్తి లభిస్తుంది, అప్పుడు భక్తి లభిస్తుంది. అంటే సాధు సంగే సర్వశాస్త్రకాయ లఘుమాత సాధు సంగే సర్వసిద్ధి హోయ్. అందుకే ఎప్పుడైతే సాధు సంగత్యం ఎప్పుడైతే ఎవరికైతే లభిస్తుందో అతను వెంటనే ఈ భగవంతుని భక్తిని తీసుకోగలడు. వేటగాడు, ఈ మృగారి అయినా కానీ లేకుంటే వాల్మీకి అంతకుముందు వేటగాడే కదా రత్నాకర్గా, అతను వేటగాడుగా అంత క్రూరంగా బతికే వాడైనా కానీ ఎప్పుడైతే సాధు సంగత్యం లభిస్తుందో వాళ్ళు వెంటనే భక్తిని తీసుకోగలరు. అందుకే సాధు సంగత్యం అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే సాధు సంగత్యం లభిస్తుందో మనం వెంటనే ఆ సాధు సంగత్యం తీసుకోవాలి. సాధువులు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు భగవద్ విషయం చర్చిస్తారో అప్పుడు తీసుకోవాలి, అప్పుడు మనకి భక్తి కలుగుతుంది. అలా ఎవరైనా పాటించవచ్చు అని అన్నారు. కానీ పాటించడానికి కొంచెం భక్తి సుకృతి కావాలి. కానీ భక్తి సుకృతి లేకున్నా కానీ ఎప్పుడైతే సాధువులు వాళ్ళ దగ్గరికి వచ్చేసి చెప్తారో వాళ్ళు ఆ కొద్దిగా, ఆ రత్నాకరుడు ఏంటంటే నీవు ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే నారదుని చెప్పాడో నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్య పిల్లల్ని అడుగు, నీ పాపంలో వాళ్ళు నీకు భాగం తీసుకుంటారా, నువ్వు వాళ్ళ కోసం పాపం చేస్తున్నానంటూ అని అన్నాడు. ఎప్పుడైతే సాధువులకి విన్నాడో, నారదుని చెప్పగానే ఎందుకు అవన్నీ అడగడం ఎందుకు అని అనలేదు. ఎప్పుడైతే సాధువులకు విన్నాడో అప్పుడు ఇంటికి వెళ్ళి అడిగాడు, అప్పుడు తెలుసుకున్నాడు వీళ్ళు నా భార్య పిల్లలు ఎవరు నా పాపాన్ని తీసుకోరు, నేనే ఈ పాపాన్ని ఎంత అనుభవించాలి. ఎప్పుడైతే సాధువులకు విన్నాడో అప్పుడు అతను మారాడు. అలా ఎప్పుడైతే సాధువులకి మనం వింటామో అది ఆచరిస్తామో అప్పుడు మనకి ఆ వాటంతట అదే ఆ భగవద్భక్తి కలుగుతుంది. అలా ఎవరైనా అందుకనే అన్నాం ఎవరైనా కానీ ఇది పాటించవచ్చు అని. కానీ పాటించడానికి ముందుగా ఫస్ట్ వాళ్ళు వినాలి, వాళ్ళు అసూయ ఉండద్దు. అంటే ప్రభు ఇప్పుడు నంబర్ అయితే చాలా తక్కువ. అంటే మనం ఇప్పుడు ఇది ఒక రకమైనటువంటి అంటే మన కొలీగ్స్ గానీ మన యొక్క రిలేటివ్స్ ఈవెన్ పేరెంట్స్ అందరూ కూడా మనకు భక్తులు ఉండరు జనరల్ అయితే. మరి ఇది ఒక రకమైనటువంటి స్ట్రగులా ప్రభు? అంటే స్ట్రగులా అంటే వాళ్ళకి ఆ సుకృతి లేదు. మీరేం చేయవచ్చు అంటే వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఆ భగవంతుడి ప్రసాదం ఇవ్వచ్చు. వాళ్ళకి అప్పుడప్పుడు నామజపం చేయమని, లేకుంటే భగవంతుని శ్రీ విగ్రహ దర్శనము అలా చేయవచ్చు. స్ట్రగులే అందరికీ అందరూ ఇది చేయలేరు. అంటే ఎందుకు చేయలేరు అంటే వాళ్ళు అసూయ ఇవన్నీ ఉంటుంది, వాళ్ళకి ఆ సుకృతి లేదు అని. కానీ చేయడం చాలా సులభమైనది అని. అంటే ఇప్పుడు అష్టాంగ యోగం ఉందనుకోండి, భక్తి యోగం ఎందుకు అందరూ ఆచరించదగింది అన్నాము, అష్టాంగ యోగం ఇవన్నీ అందరూ ఆచరించదగింది అంటే జ్ఞానయోగం ఉందనుకోండి. జ్ఞానయోగం అంటే ఏంది? సన్యాసం అందరూ తీసుకోగలరా? వర్ణాశ్రమంలో బ్రాహ్మణులు తీసుకోగలరు, క్షత్రియులు వానప్రస్థం వరకు వెళ్ళగలరు, అక్కడ శూద్రులు సన్యాసం తీసుకోరాదు. సో అయితే ఇప్పుడు జ్ఞానయోగం అందరూ ఆచరించలేనిదే కదా. అష్టాంగ యోగం అంటే ఈ హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు ఆచరించాలి. అట్లా అందరూ చేయగలరా? ఆడవాళ్ళు పోయి అక్కడ చేయగలరా? చిన్నపిల్లలు పోయి చేయగలరా? చేయలేరు. కానీ భక్తి యోగము, నామజపము, ఇవన్నీ సంకీర్తన ఎవరైనా చేయగలరు. ఆడవాళ్ళు చేయగలరు, శూద్రుడు చేయగలరు, చండాలు చేయగలరు, అందరూ చేయగలరు. అందుకని భక్తి యోగం అందరూ ఆచరించదగింది అన్నారు. కానీ భక్తి యోగం చేయడానికి కూడా వాళ్ళు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటిదంటే అనసూయవే, అతను అసూయ ఉండద్దు, సత్సంగత్వం తీసుకోవాలి అలా. అందుకనే అదందరూ ఆచరించదగింది అన్నారు. కానీ అందరూ ఆచరించరు. ఎందుకంటే వాళ్ళకి ఆ సుకృతి లేదు, ప్లస్ వాళ్ళ సాధు సంగత్యం లేదు, ఆ భక్తి సుకృతి లేదు. అది మనం అందించాలి మెల్లిమెల్లిగా. ఇది ఒక రకమైన స్ట్రగులే. కానీ మీరు కూడా చేయగలరు, మీరు కూడా మిగతా వాళ్ళ భక్తులు చేయగలరు ఇలా చేస్తే.
వాళ్ళని ప్రేమతో జయించాలి. మనము అందరినీ బయట వాళ్ళని ప్రేమతో వాళ్ళ మనసును జయించి తర్వాత మనం కృష్ణుని ఇవ్వాలి. ముందే నువ్వు జపం చేయి, నువ్వు మూర్ఖుడు ఎందుకు చేస్తలేవారంటే వాళ్ళు ఎవరు చేయరు. వాళ్ళని ప్రేమతో వాళ్ళ మనసు జయించి భగవంతుని నామం ఎప్పుడైనా విన్నావా, భగవంతుని కథ విన్నావా, భగవంతుడు ఇలా చేశాడంటే అలా చేశాడంటే అప్పుడు వాళ్ళు వింటారు. అలా స్ట్రగులే, అందరు చేయలేరు, కానీ ఈజీ, ఎవరైనా చేయొచ్చు. అందుకని కానీ చేయడానికి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. ఓకే ప్రభు. కృష్ణ చెప్పండి. నమస్తే, హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒక చెట్టు మీద 2 పక్షులు, జీవుడు పరమాత్మ అట్లాగాని. ఇప్పుడు ఏమైనా పరమాత్మ మనలోనే ఉన్నప్పుడు మనం ఏదైనా తప్పులు చేస్తుంటే స్టాప్ చేసేయచ్చు కదా. అప్పుడు మళ్ళా ఆ తప్పుల వల్ల వేరే జన్మలు, కర్మలు అవన్నీ అనుభవించేట బదులు ఈ లైఫ్ సైకిల్ ఇవన్నీ స్టాప్ అయిపోతుంది కదా. అదే భగవంతుడు పరమాత్మ రూపంలో ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో, తప్పు చేస్తున్నావు అనే భావన అతని మనసులో ఉంటుంది ముందుగా. అంటే ఫస్ట్ టైం ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకో, దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు అంటే, అతను ఆ దొంగతనం చేసేవాడు ఏదైనా ఫస్ట్ టైం తప్పు చేసేవాడికి ఆ తప్పు చేస్తున్నానే భావన ఉంటుంది. అందుకే ఎవరైనా చూస్తున్నారా లేదా అని చూస్తాడు. ఎందుకని ఆ పరమాత్మనే అవన్నీ చెప్తూ ఉంటాడు, తప్పు చేస్తున్నావయ్యా అని. కానీ మన మనసులో మన కల్మషాలు ఎంతగా ఎక్కువ ఉంటాయంటే ఆ పరమాత్మ చెప్పే శబ్దం కూడా మనకి వినిపించదు. ఇప్పుడు మనము రేడియో ఉందనుకోండి, రేడియోలో మనం తిప్పుతూ ఉంటాం కదా, మనం వేరే వేరే ఛానల్స్ అన్ని పెడతాం రేడియోలో. ఇది సపోజ్ ఒక భక్తి ఛానల్ వస్తుంది అనుకోండి, ఇంకా మిగతా అన్ని సినిమా పాటలు వస్తున్నాయి. మనం ఏం చేస్తాం, ఎప్పుడు సినిమా పాటలు అయ్యి అవిటియే తిప్పుతూ ఉంటాము. కానీ భక్తి ఛానల్కి ఎప్పుడూ తిప్పము. అలాగే ఎప్పుడు మన మనసు చెప్పే పిచ్చి పిచ్చి ఆలోచనల పట్లే మన దృష్టి పెడతాము. కాబట్టి మనకు పరమాత్మ వినిపించదు. ఎప్పుడైతే మనం ఆ భక్తి ఛానల్ మూవ్ అవుతామో, ఎప్పుడైతే అప్పుడు అంటే పరమాత్మ చెప్పేది వినడానికి మనము సిద్ధంగా ఉంటామో, అప్పుడు పరమాత్మ చెప్పేది మనకి అర్థమవుతుంది. అంటే పరమాత్మ నువ్వు తప్పు చేస్తున్నావు, కరెక్ట్ చేస్తున్నావు అని భగవంతుడు చెప్తే మనకు అర్థమవుతుంది. కానీ మన మనసులో కల్మషాలు ఇన్ని ఉండగా అవన్నీ వినిపించదు అనమాట పరమాత్మ చెప్పినా కానీ. అంటే మన కల్మషాల వల్ల మనము చేస్తలేము. అందుకే భగవంతుడు లోపలనే కాకుండా చైత్య గురువుగానే కాకుండా బయట కూడా గురువుగా ఉన్నాడు. బయట కూడా సాధువులుగా, శాస్త్రాలుగా భగవంతుడు నీకు ఏది చేయాలి, ఏది చేయొద్దు అనేది కూడా చెప్తున్నాడు. వాటి అనుగుణంగా నువ్వు కర్మ చేయాలి. అంతేగాని పరమాత్మ చెప్పట్లేదని కాదు. పరమాత్మ చెప్తాడు, కానీ మనం మూర్ఖంగా ఉన్నాం కాబట్టి మనకు అది వినిపించదు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కవిత శ్రీవత్సవ గారు ఏమని చేతి లేపారు. ఇవాళ ఏకాదశి నా ప్రభుజీ. ఈ 6వ తారీఖు రోజు ఏకాదశి. ఈరోజు 5వ తారీఖు కదా. రేపు ఏకాదశి. అంటే వైష్ణవులు ఎలా పాటిస్తారు అంటే, ఏ రోజైతే ఏకాదశి రోజు దశమి ఉండకూడదు అన్నమాట. సూర్యోదయం తర్వాత దశమి ఉండకూడదు. అంటే ఏకాదశి సూర్యోదయానికి ఏకాదశి ఉండాలి ఆ రోజు. దశమి కూడిన ఏకాదశి వర్జితము. అంటే ఆ రోజు ఏకాదశి పాటించరాదు. అలా ఈ రోజు సూర్యోదయానికి ఏకాదశి ఉంది కాబట్టి ఈ రోజు పాటిస్తాం. అంటే సారీ, రేపు సూర్యోదయానికి ఏకాదశి ఉంది కాబట్టి అలా పాటిస్తారు. కొందరు ఈ రోజు రాత్రి ఏకాదశి వస్తే ఈ రోజే ఏకాదశి అన్నట్టు పాటిస్తారు, కానీ వైష్ణవులు అలా పాటిస్తారు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు? ప్రభుజీ చెప్పండి. నమస్కారం ప్రభుజీ. నమస్కారం. ఏకాదశి రోజు రేపా ప్రభుజీ? ఏకాదశి రేపా? ఈ రోజు అన్నారు కదా ప్రభుజీ. ఈ రోజు కాదు, అంటే రేపు అని చెప్తున్నారు. సూర్యోదయానికి ఏకాదశి ఉంటే ఆ రోజు ఏకాదశి. దశమి ఈ రోజు ఉంది అంటే ఈ రోజు ఏకాదశి చేయరాదు. సరే ప్రభుజీ. ఓకే, దండవత్ ప్రణామం. మీరు ఇస్కాన్ క్యాలెండర్ అనే ఏదైనా తీసుకోండి. మీరు ఒకవేళ హైదరాబాద్ లొకేషన్ ఉంటే ఇస్కాన్ హైదరాబాద్ లేకుండా తీసుకోండి. లేకుంటే
ఒక యాప్ ఉంటుంది, వైష్ణవ క్యాలెండర్ అని ఉంటుంది. మీరు నా స్క్రీన్ లో చూసినట్టయితే ఇలా ఉంటుంది. సరే ప్రభుజీ. వైష్ణవ క్యాలెండర్ అని మీరు గూగుల్లో కొడితే వస్తుంది. అందులో ఏ రోజు ఏకాదశి, మళ్ళీ ఆ ద్వాదశి రోజు ఏ టైంలో మీరు పారణ అంటే ఏకాదశి విడవాలి, అంటే ప్రసాదం తీసుకుని ఏకాదశి బ్రేక్ చేయాలి అనేది కూడా అందులో ఉంటుంది. సరే అది పాటించారు. ఒక్కసారి చూపించరా అండి, ఒకసారి క్యాలెండర్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించరా? ఈ స్క్రీన్ లో కనిపిస్తుందో లేదో తెలీదు. అంటే ఇందులో ఆ లోటస్ హరే కృష్ణ కనిపిస్తుందా మీకు? ఇప్పుడు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. కనిపిస్తుంది. అందులో అంటే ఏకాదశి ఎప్పుడు, మిగతా ఫెస్టివల్స్ ఎప్పుడు, అంటే వైష్ణవ అంటే ఇస్కాన్ ఆచార్యుల వాళ్ళు పుట్టినరోజు అవన్నీ కూడా ఉంటుందన్నమాట. మిగతా బృందావనంలో జరిగే రాధాకృష్ణుల యొక్క ఆ ఫెస్టివల్స్ కూడా అందులో ఉంటుంది. అలా ఓకే. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు? హరే కృష్ణ. హరే కృష్ణ. రోజు భక్తి యోగం ఆచరించడానికి పూర్వజన్మ సుకృతి అవసరం? పూర్వజన్మ సుకృతి అవసరమా అంటే నిజానికి అవసరం లేదు. ఎలాగైతే మృగారి లేకుంటే ఈ రత్నాకరుడు అంతకుముందు పూర్వజన్మ సుకృతి లేదు, కానీ ఎప్పుడైతే సాధు సంగత్యం లభించిందో అప్పుడు అతను భక్తుడయ్యాడు. నిజానికి అవసరం లేదు, కానీ కొందరికి కొద్దిగా అంటే పయస్ అంటే పుణ్యకార్యాలు చేసే వాళ్ళకి న్యాచురల్ గా కొద్దిగా భగవంతుని పట్ల శ్రద్ధ ఉంటుంది. అప్పుడు ఎవరైనా సాధువులు వీళ్ళందరూ వస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ చేయగలరు. అంటే ఎప్పుడైనా కానీ నువ్వు భక్తిలోకి రావాలంటే సాధు సంగత్యం లేకుంటే ఇవి కావాలి. నువ్వు ఈ జన్మలో అయినా ముందు జన్మలో అయినా ఆ సాధు సంగత్యం వల్లనే నీకు భక్తి లభిస్తుంది. అలా పూర్వజన్మ ప్రకృతి వల్లనే రావాలి అంటే అలా కాదు. ఎప్పుడు అంటే ఎవరైనా రావచ్చు. ఓకే. ఇలా ప్రభుపాదుల వారు ఎక్కడికి పాశ్చాత్య దేశానికి వెళ్ళి హిప్పీలు అంటే ఏది పడితే అది తిని ఏ పని పడితే ఆ పని చేస్తూ నగ్నంగా రోడ్డు మీద తిరిగే వాళ్ళు, అలాంటి వాళ్ళను అతను భక్తులుగా మార్చాడు. ఎందుకు? అతను గొప్ప సాధుడు, భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మార్చగలిగాడు. అంటే సాధు సాంగత్యం వల్ల వాళ్ళకి ఏం అర్హత ఉందని వాళ్ళు భక్తులయ్యారు? వాళ్ళకి ఏం అర్హత లేదు. ఏదన్నా భగవంతుని ధ్యానం చేస్తున్నారా, ఇది చేస్తున్నారా, అన్ని పాపకర్మాలు అన్ని చేయాల్సిన పాపకర్మాలు అన్నీ చేస్తున్నారు. ఒక మనిషి ఎలా జీవించకూడదని శాస్త్రం చెప్తుందో అలా జీవిస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళు కూడా భక్తులుగా మారి గొప్ప విద్వాంసులు అయ్యారు, భక్తులుగా మారారు, భగవంతుని భక్తులుగా మారారు. ఎలా మారారు అంటే సాధు సంగత్యం వల్ల. అందుకే సాధు సంగత్యం వల్లనే నీకు కలుగుతుంది. ఈ జన్మలో కావచ్చు, పూర్వజన్మలో కావచ్చు. పూర్వజన్మలో నీకు సాధు సంగత్యం కలిగితే ఈ జన్మలో కూడా ఆ భక్తి మళ్ళీ పునరావృతం చేయడానికి మళ్ళీ చేస్తూ ఉంటావు. అలా అంటే ఇప్పుడు కొంతమంది అంటారు కదా, ఈ పీస్ కూడా పూర్వజన్మలో చాలా బాగా సుకృతి ఉంది కాబట్టి వాళ్ళు అలా అయ్యారని అంటారు కదా. ఎవరు? ఈ పీస్ కూడా పూర్వజన్మలో వాళ్ళకు ఏదో సుకృతి ఉంది, అందుకోసం వాళ్ళు అలా అయ్యారు, లేకపోతే కాలేకపోతున్నారు కదా. పూర్వజన్మలో సుకృతి ఉంది లేదు, పూర్వజన్మ సుకృతి ఉంటే వాళ్ళు అలా ఉండకపోవచ్చు. ఇప్పుడు విషయం అది కాదు. అక్కడ మనకు అది ఉందో లేదో కొందరు అంటారు, కొందరు అనరు. కానీ అది ఎంత నిజమో ఏందో తెలీదు. కానీ శాస్త్రం ఏం చెబుతుంది అని అంటే వాళ్ళకి ఎలాంటి అర్హత లేకున్నా కానీ వాళ్ళు అలా భక్తులుగా అవ్వగలరు అన్నది శాస్త్రం చెబుతుంది. వాళ్ళకు ఉందా లేదా నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళకేం అర్హత లేదు. ఇప్పుడు ఈ జన్మలో వాళ్ళకి చూస్తే వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు. కానీ భగవంతుని ఆ సాధు యొక్క సాంగత్యం వల్లనే వాళ్ళు మారారు. మనం ఆ కోణంలో చూడాలి. వాళ్ళకి అంతకుముందు ఉంది కావచ్చు అలా అన్నట్టుగా. శాస్త్రం ఏం చెప్తుందంటే సాధు సంగత్యం వల్ల ఎలాంటి వాడైనా అర్హతలు ఉన్నా లేకున్నా కానీ వాళ్ళు కాగలరు అన్నది చూడాలి. ఓకే, ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ ఏమైనా ప్రశ్నలు ఉంటే రేపు చూద్దాం. జనార్దన్ ప్రభు గారు.
Prabhuji, Hare Krishna. Prabhu, here so much noise. Rain is coming actually at my hometown. Could you please arrange someone to chant today? సారీ అర్థం కాలేదు ప్రభు. Prabhu, I'm at a hometown. Actually, హోమ్ టౌన్. noise is coming actually. Could you please arrange someone, some other devotee to chant? Yeah, I can do. I will do. Yeah, thank you, Prabhu. Thank you, Prabhu. ఈరోజు జనార్దన్ ప్రభు గారు చేయించారు. మనం అందరం జపం చేద్దాం. మనందరం కలిసి ఇప్పుడు ఒక మాల జపం చేద్దాము. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ